టీ20లో 300 కొట్టాలనేది ఎప్పటినుంచో ఊరిస్తున్న కల. అయితే ఈరోజు టీ20 క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ఇంగ్లాండ్ పేరు మీద లిఖించుకుంది. టీ20లో 300కు పైగా స్కోర్ చేసిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ చరిత్రలో మొట్టమొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఈరోజు సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో 304 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది ఇంగ్లాండ్. అయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఓపెనర్ జోస్ బట్లర్ మరియు ఫిల్ సార్ట్స్ అద్భుతమైన పార్ట్నర్షిప్ ద్వారా ఇంగ్లాండ్కి 300 పరుగులు దాటించారు. ఫిల్ సార్ట్ కేవలం 60 బంతుల్లో రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 141 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అలాగే ఇంగ్లాండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన తొలి బ్యాటర్గా ఫిల్ సార్ట్ చరిత్ర సృష్టించాడు. ఇక జోస్ బట్లర్ తన టీ20 యొక్క ఫామ్ని అదే విధంగా అమోఘంగా కంటిన్యూ చేశాడు. అతను కేవలం 30 బంతుల్లో 80 పరుగులు చేసి ఫిల్ సార్ట్కి ఎక్కడా తగ్గకుండా కాంపిటీషన్ ఇచ్చి సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి ఓచకోత కోశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ బంతి వేయాలి అంటే గజగజ వణికిపోయారు ఈరోజు. అలాగే ఆ తర్వాత జాకబ్ బెయితల్, ఇతను కూడా ఆర్సీబీ టీంకి చాలా కీలకమైన ఆటగాడు. ఇతను పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కేవలం 14 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టుకి మరింత ఉత్సాహాన్ని యాడ్ చేశాడు. ఇక హ్యారీ బ్రూక్, ఇతను ఇంగ్లాండ్ క్రికెట్ టీంలోకి ఎంట్రింగ్ ఒక సెన్సేషన్గా పేరు పొందాడు. కానీ అతని యొక్క బ్యాట్ పర్ఫార్మెన్స్ ద్వారా అంత క్రేజ్ సాధించలేకపోయాడు. ఎంట్రీలో ఉన్నంత సెన్సేషన్ ఇప్పుడు కనిపిస్తున్నట్టు గమనించాలి మనం. ఎందుకంటే హ్యారీ బ్రూక్ కేవలం 21 బంతులు 41 పరుగులు చేశాడు. అది కూడా 198 స్ట్రైక్ రేట్తో. సో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వచ్చిన సౌత్ ఆఫ్రికా ఎప్పట్లాగానే కుప్పకూలిపోయింది. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచినా కానీ సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఇంగ్లాండ్ పుంజుకొని సౌత్ ఆఫ్రికాని కేవలం 158 పరుగులకి కట్టడి చేసి ఆల్అవుట్ చేసింది. ఆడిన్ మక్రమ్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు క్రికెట్ టీ20 చరిత్రలో ఈ మ్యాచ్ చూడడం, ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్ చూడడం క్రికెట్ ప్రేమికులకి చాలా అదృష్టం. ఎందుకంటే ప్రతి బంతి బౌండరీ 6 కన్ఫర్మ్డ్. అది ఎవరేసినా సరే, మార్కో జాసన్, రబడా ఎవరైనా సరే ఇంగ్లాండ్ ఓచకోత కోసింది. సో ఇక మన వాళ్ళు నిర్దేశించిన 297 బంగ్లాదేశ్ పైన చేసిన ఈ టార్గెట్ ఇప్పుడు టీ20లో సెకండ్ ప్లేస్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఇంగ్లాండ్ టోటల్గా అన్ని ఫార్మాట్లను 300కు పైగా పరుగులు చేసి తొలి జట్టుగా రికార్డులకు ఎక్కింది. ఇంగ్లాండ్ వన్డేలో హైయెస్ట్ స్కోరు 498కి 4 వికెట్లు. అలాగే టీ20లో 304కి 2 వికెట్లు. సో ఇది ఇంగ్లాండ్ హైయెస్ట్ స్కోరు ఇప్పటి వరకు. సో ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ ఉంది, నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది, టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. సో ఇంగ్లాండ్ మొత్తం ఇప్పుడు ఐసీసీ అన్ని డిపార్ట్మెంట్లోనూ చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్గా ఉంది. సో లేటెస్ట్ లుక్ భారత్ ఇది ఇటువంటి కాంపిటీషన్ ఇవ్వబోతుంది రానున్న భవిష్యత్తులో. ఇంగ్లాండ్ మధ్య మరియు భారత్ మధ్య జరిగే మ్యాచ్లు హై వోల్టేజ్ కల్పించడంలో ఆశ్చర్యం లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.